హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే ఫ్రంట్ హుక్స్ అంటే ముందు హుక్స్లు వెనకనైతే ఓపెన్ అనేది ఉండదన్నమాట. బోట్ నెక్ అందులో వచ్చేసి సైజ్ వచ్చేసి 26 నడుము లూజు, 15 ఇంచులు షోల్డర్ వచ్చింది, చేతి పొడుగు 9, చేతి లూజ్ వచ్చేసి 9.5. ఓకేనా. ఇప్పుడు దీని ప్రకారంగా మనమైతే బ్లౌజ్ అనేది కటింగ్ అయితే చేసుకుందాం. ఇది మెయిన్ క్లాత్, ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్. నేను లైనింగ్ క్లాత్ అయితే మీటర్ తీసుకున్నాను. ఇట్లనైతే రెండు క్లాత్ అనేది ఇట్లా 2 మడతల లెక్కనైతే ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్ ఉండాలి, క్లోజ్ ఉన్నది మనకు ఎదురుగానే ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేద్దాం స్ట్రేట్ కోసము. ఇది ఒకటి 1/2 ఇంచు ఖర్చు కోసము. ఇప్పుడు బ్లౌజ్ హైట్ వచ్చేసి ఖర్చులతోటి కలిపి 15, ఖర్చుతోటి కలిపి 15 తీసుకుంటున్నాను. 1/2 ఇంచు ఖర్చులతోటి కలిపి 15 ఇంచులు అయితే తీసుకున్నాను. అయితే ఇప్పుడు మనకు నడుము లూజ్ వచ్చేసి 26 ఇంచులు కదా. 26ని 4 భాగాలు చేసుకుందాము. 26కు 4 భాగాలు చేస్తే ఎంత? 2 భాగాలు 13 వచ్చింది. ఈ 2 భాగాలను ఇంకో 2 భాగాలు చేస్తే మనకు 6.5 అయితే వచ్చింది అనమాట. 6.5 అనేది ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకుందాము. అట్లనే షోల్డర్ ఎంత ఉంది మనకు? 15 ఉంది కదా. 15లోకి వెళ్ళి సగం చేస్తే ఎంత అవుతుంది? 7.5 వస్తుంది అనమాట. ఈ 7.5 కూడా మార్కింగ్ అయితే వేస్తున్నాను, ఖర్చులతో కలిపి వేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ ఎంత వచ్చిందో, ఇది బోట్ నెక్ కాబట్టి చంక రౌండ్ కూడా అంతే తీసుకోవాలి. ఇది కూడా 7.5కి అయితే మార్కింగ్ అయితే వేసుకుందాం. ఒక లైన్ అయితే మార్కింగ్ ఇద్దాం. ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నడుము లూజు 4 భాగాల్లోంచి ఒకటి 6.5 వచ్చింది కదా. ఇక్కడ వెనకాల టక్స్ పెడతాం కదా, టక్స్ కోసం అయితే 1 ఇంచు. అట్లనే ఖర్చు అంటే మనకు కుట్లు ఎక్కువ తక్కువ వేసుకొని ఉంటుంది కదా, ఖర్చు వచ్చేసి 1.5 అయితే తీసుకుంటున్నా. అయితే ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ తెలవాలి కదా. ఈ నడుము లూజుకు ఫస్ట్ మార్కింగ్ అయితే నడుము లూజ్ ఎంత ఉంది? 6.5 ఉంది కదా. 6.5 మార్కింగ్ అయితే ఇట్లా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ బోట్ నెక్ బ్లౌజులకు అయితే ఈ నడుము లూజ్కు 2 ఇంచులు అయితే కలుపుకోండి. ఒకవేళ ఇది చిన్న సైజే కాబట్టి, అంటే 30 లోపు ఉన్నది కాబట్టి చిన్న సైజే కాబట్టి 2 ఇంచెస్ యాడ్ చేసుకోండి. దీనికి చెస్ట్ లూజ్ వచ్చేసి మనం నార్మల్ బ్లౌజ్కి అయితే 1.5 యాడ్ చేస్తాం కదా. దీనికి బోట్ నెక్లకు వచ్చేసి ప్రింట్స్ కట్లకు వచ్చేసి 2 ఇంచులు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ నుంచి లేని లైన్కి ఒక మార్కింగ్ అయితే తీసుకుందాం. అట్లనే ఈ 1.5ను ఇక్కడ ఖర్చు కావాలి కదా, ఖర్చు కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్. ఇప్పుడు ఈ కార్నర్ను ఇందులో కలిపేసేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ బ్లౌజ్ బ్యాక్ అనేది పర్ఫెక్ట్ రావాలంటే ఒక 1/2 ఇంచు లోపలికి అనేది మార్కింగ్ వేసుకోండి. దీనికంటే ఇది ఒక 1/2 ఇంచు లోపలికని మార్కింగ్ వేసుకోండి. ఇంకా అసలు ఇక్కడ ఎలాంటి ముడత అనేది రాదనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు రౌండ్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ దగ్గర ఇది ఇందులో కలిపేసేయండి. ఇట్లా ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనము భుజం మీద వచ్చేసి 3 ఇంచులు అయితే తీసుకుందాం. భుజం వచ్చేసి మిగతాదంతా నెక్ వెడల్పు అంటే బోట్ నెక్ కాబట్టి ఇది మిగతా ఇక్కడ ఎంత నన్ను ఉండని ఇది 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇది మిగతాదంతా నెక్ వెడల్పు కోసం అన్నమాట. 3 ఇంచుల కిడికి. అట్లనే వెనకాల నెక్ డీప్ వచ్చేసి నేనైతే 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ ఇదే 3 ఇంచెస్కు ఇలా మార్క్ అయితే వేసేయండి. అట్లనే ఈ రౌండ్ వచ్చేసి వెనకాల నెక్ రౌండ్ రావాలి కదా, దానికోసం అయితే 1.5 వరకు మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇట్లా ఇప్పుడు ఇక్కడ మనం షేప్ ఏది వేసుకోవాలనేది మన ఇష్టము. అయితే ఇందులో షేప్ కావాలన్నది కానీ బ్యాక్ ఓపెన్ లేకుండా మనం షేప్ అనేది స్టిచ్చింగ్ అయితే చేస్తామన్నమాట. అది ఎలా చేస్తాము అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే
ఇప్పుడు ఇది బోట్ నెక్ కాబట్టి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉంది కదా, హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా లైన్ మార్కింగ్ అయితే వేసుకోండి. ఇక్కడ భుజం నుంచి వెళ్ళి షోల్డర్ వరకు డౌన్, ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలన్నమాట. ఈడ కరెక్టే ఉంటుంది, ఈడికి వచ్చే వరకు హాఫ్ ఇంచ్ తగ్గించుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కటింగ్ అయితే చేసుకుందాం. ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చేయాలన్నప్పుడు మనము ఫస్ట్ చంక రౌండ్ అనేది కొలుచుకోవాలి. ఈ భుజం నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి మనము ఇది కొలుచుకుంటే ఎంత వచ్చిందో చూసుకోవాలి. 9.5 వచ్చింది మనకు. 9.5లో నుంచి వెళ్ళి ఒక 1 ఇంచు మైనస్ చేసుకుందాం చేతి లూజ్ కోసం. 9.5 నుంచి వెళ్ళి 1 ఇంచు మైనస్ చేస్తే మనకు 8.5 అవుతుంది. అయితే మనం హ్యాండ్స్కి క్లాత్ అనేది ఫోల్డ్ చేస్తాం కదా, ఫోల్డ్ చేసినప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసుకుంటా మనము క్లాత్ మనకు 8.5 వరకు వచ్చేదాకా ఫోల్డ్ చేయండి. ఇట్లా ఇప్పుడు కరెక్ట్ 8.5 వరకు ఫోల్డ్ అయింది కదా. ఇప్పుడు ఇది మనకు చేతి లూజ్ అనమాట, అంటే చంక లూజ్ అయితే వచ్చేస్తుంది అనమాట. దానిలో నుంచి బ్యాక్ పార్ట్ చంక రౌండ్ నుంచి ఒక 1 ఇంచు మైనస్ చేస్తే మనకు 8.5 వచ్చింది. 8.5 అనేది మనకు ఇప్పుడు చంక లూజ్ అనమాట. ఇప్పుడు చేతి లూజ్ ఎంత చెప్పేసినా నేను ఇక్కడైతే మనం స్ట్రైట్గా అయితే క్లాత్ అయితే కట్ చేసుకుందాం. చేతి పొడవు వచ్చేసి 9 ఇంచులు అన్న కదా, ఖర్చుతోటి కలిపి 10 ఇంచులు, 10 ఇంచుల వరకు అయితే మార్క్ వేసుకుంటున్నాను. చేతి లూజు 9.5. 9.5 అంటే మనకు ఎంత వస్తుంది? 9.5కు ఫోల్డ్ చేస్తే పావు తక్కువ 5 ఇంచులు వచ్చింది. పావు తక్కువ 5 ఇంచుల వరకు వచ్చింది. పావు తక్కువ 5 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది 10 ఇంచుల పొడుగు ఉంది కదా, చేతి వచ్చేసి ఖర్చులతో కలిపి మనం ఇక్కడ చంక డౌన్ అనేది 3.5 వరకు అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసినాం, అక్కడ బాడీ పార్ట్కి వచ్చేసి 1.5 ఖర్చు అయితే తీసుకున్నాం కదా. ఈ ఖర్చు వచ్చేసి 1.5 తీసుకున్నాం కదా. ఈ 1.5 అనేది ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. 1.5 వరకు లోపలికని మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఈ 1.5 వరకు ఇది కలిపేసేయాలి. ఇప్పుడు ఇక్కడ అదే 1.5 మార్క్ ఉంచుకొని ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి మనకు చేతి లూజ్ అనేది వచ్చేస్తుంది ఖర్చుతోటి కలిపి. ఇక్కడి నుంచి వెళ్ళి దీన్ని అయితే మనకు హ్యాండ్ ఎలా కట్ చేస్తామో అదే విధంగా సేమ్ దీన్ని అయితే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందు భాగం అయితే చూసుకుందాం. ఓపెన్స్ అనేది మన సైడ్ అయితే ఉంచుకోండి. ఇక్కడ క్లాత్ కరెక్ట్ లేదు కాబట్టి స్ట్రైట్ లైన్ వేసుకొని క్లాత్ అయితే కరెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు మార్కింగ్ అయితే వేసుకుందాం. ఉక్సు పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేయడానికి ఖర్చు కావాలి కదా, 1/2 ఇంచు మార్కింగ్ వేసుకున్నాను. మార్కింగ్ వేసుకున్నాక ఇది సేమ్ వెనుక భాగం ఎట్లుందో అట్లనే దీని చుట్టూ అయితే మార్కింగ్ అయితే వేసుకోండి.
ఇట్లా మార్కింగ్ వేసుకున్నాక ఈ మూల ఉంది కదా, ఈ స్కేల్ అనేది ఇలా పెట్టేసి ఇట్లా పైకంటే ఇక్కడ మూల అనేది తెలిసిపోతుంది మనకు. మళ్ళీ సేమ్ ఇది కింద లైన్ సైడ్ పెట్టేసి ఇది ఇలా ఫోల్డ్ చేస్తే ఇది కూడా వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇది పైన భాగం తీసేద్దాం. ఇప్పుడు ఇది మనం సేమ్ వెనకది ఎట్లున్నదో అట్లా మార్కింగ్ అయితే వేసుకున్నాం. ఇది ఒక్కటి మనం ఎక్స్ట్రా లోపలికి అయితే వేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనము 1.5 వరకు అయితే మార్కింగ్ అయితే వేసుకుందాం. ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఎందుకంటే ఇది ప్రింట్స్ కట్ కాబట్టి ఈ ఖర్చు అనేది ఇందులో కలిసిపోవాలి కాబట్టి లాస్ట్కి అయితే ఇలా పైకి ఒక 1/2 ఇంచు, కిందకి వచ్చేసి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ అయితే డౌన్ మార్కింగ్ అయితే వేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచు, ఈ నుంచి ఇక్కడికి 2 ఇంచులన్నర. సేమ్ మనం కింద ఎట్లా పెట్టుకుంటాం షేప్ బెల్ట్ దగ్గర వచ్చేసి సేమ్ అదే అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచులు. ఇది చెస్ట్ టక్ కోసం అనమాట. ఇది ప్రింట్స్ కట్ కదా కటింగ్ చేసేదైతే. ఇది చెస్ట్ హైట్ వచ్చేసి ఈమె ఉన్న హైట్కి అయితే నేనైతే 9.5 వరకు అయితే మార్కింగ్ అయితే తీసుకుంటున్నాను. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ పొడుగు అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 వరకు మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు ఇవి రెండు కలిపి ఒక మార్కింగ్ వేద్దాం. మళ్ళీ ఈ నుంచి ఇక్కడికి ఒక ఇంచున్నర వరకు మార్కింగ్. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు షేప్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. ఇక్కడ మార్కింగ్ అనేది ఇంపార్టెంట్ మనకు ముందు ప్లేస్లో ముడతలు రాకుండా ఉండడానికి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ సేమ్ భుజం దగ్గర నుంచి దీనికి ఈ లైన్కి అయితే మార్కింగ్ అయితే తీసేయాలి. ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు వెనకాల మనకు వెనక తీసుకున్నప్పుడు 1 ఇంచే తీసుకున్నాం కదా, సేమ్ దీనికి కూడా అంతే ముందు భాగానికి 1 ఇంచు తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇందులోనైతే కలిపేసేయాలి. ఇలా ఈ డౌన్ అనేది అంటే ముందు లొతుకు భాగం అయితే మనకి ఇలా కనుక మార్కింగ్ తీసుకున్నట్టయితే లొతుకు భాగం అయితే వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1/4 ఇంచు అలానైతే డౌన్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఇవి రెండు మనం కుట్టు వేసిన తర్వాత ఇది వచ్చే వరకు స్ట్రేట్ వచ్చేస్తుంది కాబట్టి. ఈ ముందు నెక్ కూడా ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా. ముందు నెక్ వచ్చేసి ఇక్కడ మనము మీకు మినిమం ఇది ఎంత డౌన్ తీసుకోవాలనేది మీ ఇష్టము. ఒకవేళ పెద్ద గల్ల కావాలంటే 6 ఇంచుల వరకు తీసుకోవాలి. 6 ఇంచుల కంటే ఎక్కువనైతే అస్సలు తీసుకోవద్దు. ఇప్పుడు నేనైతే ఇది పైకే ఉంది కాబట్టి నేను 4 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇలా మీకు ఏ షేప్ అనేది ఏ విధంగా కావాలనేది మీ ఇష్టము. ఇందులో కూడా మనం నెక్ డిజైన్ కూడా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్కే ఇచ్చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు ఇది ఎంత తీసుకోవాలనేది కొంచెం డౌట్ ఉంటుంది. ఈ నుంచి ఇక్కడికి మనం 5 ఇంచెస్ వరకు కూడా మార్కింగ్ అయితే వేసుకోవచ్చు అన్నమాట. మీరు ఇలా కూడా కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు ఇదైతే కటింగ్ అయితే చేస్తున్నాను.
ఇది అనేది నేను మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కలిపి జేఎన్టీ చేసేటప్పుడు సపరేట్ అయితే చేస్తాను. జేఎన్టీ చేసిన తర్వాత సపరేట్ అనేది చేస్తాను. మెయిన్ క్లాత్ అనేది కటింగ్ అయితే చేసుకుందాం. హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. ఈ లైన్స్ అనేది పొడుగు వచ్చింది కాబట్టి నేనైతే ఇలా క్లాత్ అయితే వేసుకొని కట్ చేస్తున్నాను. లైన్స్ అనేది పొడుగ్గా రావడం కోసం. ఇది బ్యాక్. ఫ్రంట్ ఇప్పుడు ఇదైతే కటింగ్ అయితే వేస్తున్నా. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోని అయితే చూద్దాము. నేనైతే లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ అయితే వేసి వీడియోని అయితే చూపిస్తున్నాను. మొత్తం అన్ని హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం అయితే జాయింట్ అయితే వేసుకున్నాను. అయితే బ్యాక్ వచ్చేసి చిన్న డ్రాప్ షేప్ అయితే ఉన్నదన్నమాట. అయితే ఇందులో ఏంటంటే నేను క్యాన్వాస్ పేపర్ అనేది యూజ్ చేయకుండా ఈ డ్రాప్ షేప్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. అది ఎలాగో చూడండి. ఇట్లా లైనింగ్ అయితే మనకు ఎంతో కొంచెం పీస్ అయితే మిగిలిపోతుంది కదా కటింగ్ చేసినప్పుడు. అయితే అందులో నుంచి వెళ్ళి నేను ఈ క్లాత్ అనేది కటింగ్ చేసింది వీడియో స్కిప్ అయిపోయింది అసలు. ఇట్లా మిడిల్ పాయింట్ అయితే చూసుకొని చిన్న మార్కింగ్ అయితే వేసుకోండి. ఇట్లా భుజం నుంచి వెళ్ళి రెండు చూసుకొని పైకి ఒకటి కచ్చిక కిందకి ఒక కచ్చికనైతే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత మనకి ఎక్కడి నుంచి వెళ్ళి మనం ఈ నెక్ నుంచి ఒక 1.5 ఇంచ్ కిందకు ఉంచుకునేలా చూసుకోండి ఈ డిజైన్ అనేది. ఎందుకంటే మనకు మళ్ళీ పైన నెక్కు పైపింగ్ అనేది వేస్తాం కాబట్టి అందులో అటాచ్ కావద్దు అనమాట. ఈ షేప్ అనేది కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్నది ఒక 1 ఇంచ్ వెడల్పుతో కట్ చేసుకొని సైడ్కున్న క్లాత్ అంతా ఫోల్డ్ చేసి అయితే కుట్టేసుకున్నాను అనమాట. కుట్టిన తర్వాత ఇప్పుడు మిడిల్ పాయింట్ చూసుకొని ఈ విధంగానైతే క్లాత్ అనేది వేసి ఒక పావించులో ఇంకో 1 లైన్ తక్కువనే అంత గ్యాప్ అయితే ఉంచుకొని క్లాత్ అనేది జాయింట్ అయితే వేసుకోండి. ఇలా ఒక 2 కుట్లు అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చిన్న కచికలు అయితే ఇచ్చేసేయండి లోపల. ఎందుకంటే మనకు అది డ్రాప్ షేప్ అనేది మంచిగా నీట్గా క్లియర్గా కనిపించాలంటే కచికలు అయితే అస్సలు మర్చిపోవద్దు అనమాట. ఇట్లా మధ్యలో చిన్న కత్తిరించేసి
ఆ లోపల ఉన్న క్లాత్ అంతా మిడిల్ క్లాత్ అంతా కటింగ్ అయితే చేసేయండి కరెక్ట్. అంటే మనం ఇప్పుడు పైన క్లాత్ జాయింట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ ఎక్కడ దాకా ఉంది అక్కడ వరకు అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. అంటే ఖర్చు ఉంచుకొని మరి కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా చిన్న కచ్చకాయలు అయితే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఈ మనం పైన జాయింట్ చేసిన క్లాత్ అనేది లోపల సైడ్ వేసి కొంచెం నీట్గా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఈ కార్నర్ల దగ్గర మాత్రం ఖచ్చితంగా కొంచెం లోపలికనే కచ్చకలు అయితే ఇవ్వండి. ఎందుకంటే మన కార్నర్ నుంచే షేప్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొంచెం కార్నర్ దగ్గర కొద్దిగా లోపలికనే, అలాగని మొత్తం కుట్టు వేసిన దగ్గర కాకుండా కొంచెం స్పేస్ ఉంచుకొని కటింగ్ అయితే చేసేయండి. ఈ క్లాత్ అయితే లోపలికి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇట్లా ఒక పావించి గ్యాప్ ఉంచుకొని అయితే నేనైతే కుట్టు అయితే వేస్తున్నాను. మీకు కావాలంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, లేదంటే చివరి నుంచి కూడా కుట్టేయచ్చు. కాకపోతే గ్రిప్ కోసం అనేసి నేనైతే ఇట్లా ఒక పావించు గ్యాప్ ఉంచుకొని కుట్టు అనేది వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఆ క్లాత్ మొత్తం సైడ్కున్న క్లాత్ కూడా హెమ్మింగ్ చేయము అనుకుంటే ఇంకొక హాఫ్ ఇంచ్ అలా గ్యాప్ ఉంచుకొని కూడా కుట్టు అయితే వేసుకోవచ్చు. చూసారు కదా, షేప్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఈ లోపల సైడ్ వచ్చిన క్లాత్ అనేది హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, కుట్టు అయినా వేసుకోవచ్చు. మనం మిషన్ పై కూడా కుట్టు అయితే వేసుకోవచ్చు కావాలంటే. ఇదైతే హ్యాండ్ అనమాట. హ్యాండ్కి కూడా చిన్న డ్రాప్ షేప్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అందుకనేసి ఇట్లా మార్కింగ్ అయితే వేసుకొని కింది సైడు హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువనే ఖర్చు అయితే ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాతనే ఇలా కటింగ్ అయితే చేసుకోండి. సేమ్ బ్యాక్ సైడ్ ఇప్పుడు ఎట్లా వేసి కుట్టామో సేమ్ అదే విధంగా అనమాట. కాకపోతే బ్యాక్ సైడ్ ఏంటంటే నేను ఇంకో క్లాత్ సపరేట్ తీసుకొని కట్ చేసి దానికైతే జాయింట్ అయితే చేసిన అనమాట. ఇప్పుడు ఇదైతే హ్యాండ్ అనేది ఇట్లా లైనింగ్ అనేది మనం కటింగ్ చేసుకున్న అలా డ్రాప్ షేప్ కటింగ్ అయితే చేసుకున్న తర్వాత ఇట్లా సేమ్ ఇప్పటిలాగానే ఒక పావించి గ్యాప్ ఉంచుకొని అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే వేసేయండి. ఇలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత మధ్యలో ఉన్న క్లాత్ అనేది కటింగ్ చేసేయండి. అయితే కింద మెయిన్ క్లాత్ వచ్చేసి సీదా వైపు ఉన్నది చూడండి. ఎందుకంటే మనకు ఈ లైనింగ్ అనేది వెనక సైడ్ పోవాలి కాబట్టి మెయిన్ క్లాత్ అనేది సీదా వైపు ఉండేలా చూసుకోండి. ఇట్లా క్లాత్ అనేది మిడిల్ కట్ చేసి చిన్న కచకలు అయితే ఇచ్చేయండి. ఇట్లా మిడిల్ నుంచి క్లాత్ అయితే లోపలికి అనేస్తే సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలా కూడా కుట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను సపరేట్ క్లాత్ అనేది వేసి బ్యాక్ సైడ్ అయితే హోల్ లాగా పెట్టి కుట్టేశాను. సపరేట్ క్లాత్ వేసిన కాబట్టి ఇంకా కొంచెం స్టిఫ్ ఉంటుంది. ఇక క్యాన్వాస్ వేస్తే ఇంకా స్టిఫ్ ఉంటుంది, కానీ నేనైతే ప్రజెంట్ అది వేయకుండానే ఇట్లా కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఇట్లా డిజైన్ అది కంప్లీట్ అయిన తర్వాత నేను కిందికి వచ్చేసి పైపింగ్ అనేది ఇద్దాం అనుకున్నా. ఈ సేమ్ ఇప్పటిలాగానే ఇంకొక పావించి గ్యాప్ ఉంచుకొని అయితే దీన్ని అయితే ఇట్లా కుట్టేసేయండి. అడ్జస్ట్మెంట్ చేసుకుంటా, ఎందుకంటే లోపల లైనింగ్ అనేది బయటికి రాకుండా చూసుకోండి. చూసారు కదా హ్యాండ్ అనేది ఎంత బాగుందో. పైన చేతులకైతే ఇంకా పొట్టి చేతులకైతే ఇంకా బాగుంటుంది. ఇవి వచ్చేసి పొడుగు చేతులు. ఇప్పుడు ఇదైతే ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ సేమ్ మనం మార్కింగ్ ఎక్కడ వేసామో అదే మార్కింగ్ మించాలి ఇట్లా కుట్టు అయితే వేసుకొని మిడిల్ కటింగ్ అయితే చేసేయండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇట్లా కటింగ్ చేసుకుంటే మనం తర్వాత లైనింగ్కు మెయిన్ క్లాత్కు జాయింట్ వేసి అవసరం ఉండదు అనమాట. చూసారు కదా, ఇట్లా వేసుకున్న తర్వాత అయితే ముందు భాగం బార్డర్ అయితే జాయింట్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇట్లా మనకు 2 సైడ్ బార్డర్ అయితే వస్తుంది కదా, అయితే చిన్న బార్డర్ అయితే తీసుకుంటున్నాను. ఈ మధ్యన బాగా ఇలాగైతే పెట్టుకుంటారు కదా. నేనైతే ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన విధానం ఏంటంటే సింపుల్గా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది అన్నట్టు. ఎందుకంటే క్యాన్వాస్ లేకున్నా ఐరన్ చేయకున్నా ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏం కథ అనేది కొంచెం కొత్త వారికి అయితే ఐడియా ఉండడం కోసం అయితే ఆ విధంగానైతే నేనైతే ఈ వీడియోనైతే తీస్తున్నాను.
ఇట్లా ఉన్న పట్టీనే మనకు దగ్గర ఉన్న ఈ ఇంకో సైడ్ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ అనేది ఇలా జాయింట్ అయితే వేసుకోండి. కొంచెం లుక్ అనేది ఇంకా బాగుంటుంది, కొత్త మోడల్గా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ క్లాత్ అనేది అప్పుడు జాయింట్ చేసుకోవాలి. రెండు కుట్లు అయితే వేసుకోండి, ముందు భాగం కాబట్టి క్లాత్ అనేది ఓపెన్ కాకుండా ఉంటుంది. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఉక్సు పట్టి కాజా పట్టి నార్మల్ బ్లౌజ్ లానే స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ భుజాలు అయితే జాయింట్ అయితే వేసుకుంటున్నాను, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. డబల్ కుట్ అయితే వేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత నేనైతే పైపింగ్ కోసమని ఒక 1 ఇంచ్ క్లాత్ అయితే షైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని క్లాత్ అనేది జాయింట్ అయితే వేయండి. పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టి స్టిచ్చింగ్ అయితే వేయాలి. అది థ్రెడ్ నెంబర్ వచ్చేసి 12 నెంబర్ అనమాట. నేనైతే 12 నెంబర్ అయితే వాడుతున్నాను. అదైతే మనం నార్మల్ పాదం కింద కుట్టడానికైతే వస్తుంది అన్నమాట. వేళ్ళతో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనకు సన్నగా ఫోల్డింగ్ క్లాత్ అనేది టైట్గా ఉంటేనే పైపింగ్ అనేది పైకి చూడడానికి నీట్గా అయితే ఉంటుంది. ఇట్లా కింద వేలుతో అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేయండి. క్లాత్ అనేది లూజ్ కాకుండా థ్రెడ్కు టైట్గా పట్టేసినట్టుండి ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది. దీనికి హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. నేనైతే మిషన్ మీదనే కుట్టేస్తున్నాను. ఇట్లా క్లాత్ అనేది ఒక 1 ఇంచ్ ఉంచుకున్నానని చెప్పాను కదా. ఈ పైపింగ్ వేసిన తర్వాత మిగిలిన క్లాత్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక కుట్టు అయితే వేస్తున్నాను, ఎందుకంటే హెమ్మింగ్ చేసే పని లేకుండా. మీరు కావాలంటే ముందే కొంచెం ఒక 1/2 ఇంచ్ కుట్టు వేసుకొని కూడా క్లాత్ అనేది కూడా జాయింట్ చేసుకోవచ్చు, హెమ్మింగ్ చేసుకోవాలనుకుంటే. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ అయితే వేసుకుందాము. మిడిల్ పాయింట్ చూసుకొని చెక్ చేసుకోండి, ఎక్కడైనా క్లాత్ ఎక్కువ తక్కువ వచ్చిందా అని చూసుకొని ఇదే కుట్టును 2 సార్లు వేసేయండి, డబుల్ కుట్టు అయితే వేసేయండి. ఇప్పుడు నడుము 2 బ్యాక్ పార్ట్ వచ్చేసి సైడ్ జాయింట్లు అయితే వేసేద్దాము. బ్యాక్ పార్ట్ తీసుకొని 2 ఫోల్డింగ్ చేసి మనకు ఎంత వచ్చింది నడుము ఫస్ట్ స్టార్టింగ్లో మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు 6.5 వచ్చింది కదా సింగిల్ లేయర్ వచ్చి, అదే 6.5 2 కలిపి ఫోల్డ్ చేసి 6.5 వరకు మార్కింగ్ అయితే పెట్టుకున్నట్టయితే మనకు సైడ్ కుట్లు అనేది నీట్గా వస్తుంది, ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు అనమాట. ముందు సైడ్ అయినా వెనుక సైడ్ అయినా అంతే అండి. ఒక లేయర్ వచ్చి మనకు 6.5 రావాలి. హ్యాండ్ వచ్చేసి పావు తక్కువ 5 ఇంచులు అనమాట. మనకి ఎంత వచ్చింది 9.5 హ్యాండ్ లూజ్ వచ్చింది కాబట్టి ఇట్లా హ్యాండ్ లూజ్ వచ్చేసి పావు తక్కువ 5 ఇంచుల వరకు అయితే నేను ఆల్రెడీ మార్కింగ్ వేసింది ఉంది, దాని మించలే కుడుతున్నాను. అయితే ఎప్పుడైనా ఇలాంటి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం మనం ముందు భాగం నుంచి కుడితే మనకు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాదు స్టిచ్చింగ్ చేసిన తర్వాత.
ఇట్లా మనం మార్కింగ్ చేసుకున్న ఇప్పుడు నేను చూపించే మెథడ్లో కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసినట్టయితే మీకు క్లాత్ అనేది ఎక్కడ ఎక్స్ట్రా అనేది ఉండదు, కరెక్ట్గా వస్తుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈజీ ప్రాసెస్లోనైతే చూపించాను వీడియో. చూసారు కదా, ముందు నుంచి వేయాలి. ఎప్పుడు వేసినా సరే ముందు నుంచి కనుక వేసినట్టయితే మనకు క్లాత్ ఎక్కువ తక్కువ రాదు, ఈక్వల్గా వస్తుంది. అంటే మనం ఫస్ట్ మెజర్మెంట్ తీసుకునే దాన్ని బట్టి కూడా మనకి లాస్ట్ కుట్లు అనేది వస్తుంది అన్నమాట. సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు వీడియోలో చూసినట్టుగా నేను ముందు నుంచి ఎలా కుట్టు వేస్తున్నానో అట్లా వేసుకున్నట్టయితేనే కరెక్ట్గా వస్తుంది. బ్యాక్ది ఒక సైడ్ వేసినప్పుడు కూడా క్లాత్ అనేది ఎక్కడ ఒక దగ్గర తక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట. బ్లౌజ్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే వేయండి. వివరంగా అర్థమయ్యేలా చెప్పాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తూనే ఉంటాను. చూస్తారు కదా, మొత్తానికి మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.